ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, దేవుడు మీ కన్నీరు తొడవబోతున్నాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించుకొని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయం ఏంటో నాకు తెలుస్తుంది. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఆమేన్. ఈ లోకంలో అనేక మంది ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. మనుషులు వాళ్ళ కొరకు ఏర్పరచుకున్న అనేక తంత్రాలు వారి ఏడుపుకి కారణమవుతాయి. ఉద్యోగం రాలేదని ఏడుపు, ఉద్యోగం వస్తే ఆఫీసులో సమస్యల వల్ల ఏడుపు, వ్యాపారంలో నష్టం వచ్చిందని ఏడుపు, బిడ్డలు పుట్టకపోతే ఏడుపు, పుడితే బిడ్డల వల్ల తల్లిదండ్రులకు ఏడుపు, తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు ఏడుపు, పెళ్లి కాకపోతే ఏడుపు, పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఏడుపు, బంధుమిత్రులు స్నేహితుల వల్ల ఏడుపు. ఇలా రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఏడ్చే పరిస్థితి వస్తుంది. కొంతమంది ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు. అయితే మనుషులు ఏడవాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. మనుషులు దేవునికి దూరం అయ్యి ఈ లోకానుసారంగా జీవించేటప్పుడు ఈ లోకం మనుషులకు ఇచ్చేది ఏడుపు మాత్రమే. మరణించిన వారి విషయంలో ఏడవడం అన్నది సహజమైంది. కానీ మనం కల్పించుకున్న పరిస్థితుల వల్ల ఏడవాల్సి వస్తే దానికి మనమే బాధ్యత వహించాలి తప్ప దేవుని నిందించకూడదు. ఈ లోకానుసారంగా ఏడవాల్సి వచ్చినప్పుడు అది ఒక్కోసారి బలవన్మరణాలకు దారితీస్తుంది. సాతాను యొక్క తంత్రాలకు బానిసలైన వారికి మిగిలేది ఏడుపే. దేవుని హృదయపూర్వకంగా నమ్మేవారు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వారికి ఏడుపు రాదు. ఒకవేళ వారు కన్నీరు కాచాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని బట్టి ఎంతో ధైర్యంగా ఉంటారు. ఒక్కోసారి దేవుడు మనకు పెట్టే పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు కూడా మనం కన్నీరు కాచాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్లో దేవుని బిడ్డలని చెప్పబడిన వారు కూడా ఏడ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. శ్రమలు వచ్చినప్పుడు దావీదు ఏడుస్తూ మొరపెట్టి రాసిన కీర్తనలు అనేకం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియో కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది అని తన హృదయంలోని ఆవేదనంతా దేవునికి తెలియజేశాడు. అలాగే యోబు కూడా యోబు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అని స్వరం కోల్పోయిన యోబు అన్న మాటలు ఆయన హృదయ వేదనను మనకు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ఆయన చనిపోకుండా దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. దేవుని బిడ్డలు కూడా చాలా సందర్భాల్లో ఏడవాల్సి